మీకు తెలుసా 1 ప్లేట్ పానీపూరి ప్రైస్ వచ్చేసి దగ్గర 8 లక్షల రూపాయలు. అంతగానం ఏం తినిపిస్తుందని. దాంతోపాటు మనకు తెలియకుండా మన ఫోన్లో ఇలాంటి చాలా సైలెంట్ మెసేజెస్ వస్తున్నాయి. మనకు అవి తెలియదు, బట్ మన ఫోన్లో వస్తున్నాయి. సో అవి మనకు ఎంతగానం డేంజరస్ ఉన్నాయి. ఈ వీడియోలో మీరు ఇలాంటి కొత్త ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. కాబట్టి ముందే ఈ వీడియోని లైక్ కొట్టండి. కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నడుండి వీడియోలో పట్లకి వెళ్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనందరూ గుర్తే నార్మల్ లేకనా మొత్తం యూనివర్స్ లేకనా డార్క్ ఉన్నాయి, అంటే మొత్తం బ్లాక్ ఉన్నాయి, డార్క్ బ్లాక్ ఉన్నాయి. మన భూమి కూడా మొత్తం డార్క్ బ్లాకే ఉన్నది గనక సూర్యుడు లేకపోతే. సో ఆలోచించుండి, సడన్లీ గనక సూర్యుడు మాయమైపోతే ఏం జరుగుతుంది? సడన్లీ ఇప్పుడు సూర్యుడు మాయమైపోయింది అనుకోండి, అప్పుడు మన భూమి మీద ఏమేమి జరుగుతుంది? సూర్యుడు మాయమైన వెంటనే మనకేం అర్థం కాదు. సూర్యుడు మాయమైన 8 నిమిషాల తర్వాత మనకు తెలుస్తుంది ఏమో జరిగిందని. తర్వాత 8 నిమిషాల తర్వాతనే భూమి మీద ఒక భూకంపం కూడా వస్తుంది. సో భూకంపం ఎందుకు వస్తే దీన్ని అర్థం చేసుకోండి. ఓకే, మంచిగా నుండి. చాలా మంది ఇదే అంటే లైట్ లేదు కాబట్టి ఫోటోసింథసిస్ కాదు కాబట్టి లేక అందరు చచ్చిపోతారు గివని మాట్లాంటారు. బట్ అది కాదు, స్పాట్లో అప్పటిదప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకంటే సూర్యునికి ఇంకా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. కాబట్టి గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల అవి లేక ఒక కరెక్ట్ వేలో ఉంటుందండి. అంటే సూర్యుని చుట్టూ సింపుల్ భూమి తిరుగుతున్నది, ఎందుకంటే సూర్యునికి ఇంకా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. సో సడన్లీ సూర్యుడు మాయమైన వెంటనే ఏమైతే, ఎందుకంటే భూమికి అయితే గురుత్వాకర్షణ శక్తి ఉన్నది, బట్ సూర్యుడు లేడు. సో సడన్లీ ఏమైతే అంటే గాలిలో మనం పతంగ్ ఎగేసేటప్పుడు గనక సడన్లీ మనం పతంగి దారం కట్ చేసి ఏమవుతుంది? పతంగ్ ఎటంటే తిరుగుతాయిగా, గాలి ఎటు పోతే అటే తిరుగుతుంది. సో సేమ్ ఇదే విధంగా భూమి కూడా ఎటంటే ఈ బ్రహ్మాండంలో ఎటంటే తిరుగుకుంటూ పోతుంది. సో ఎటంటే తిరగడం వల్ల లేకన్నా సడన్లీ భూమి మీద లేకన్నా మొత్తం భూకంపాలు వచ్చి ఆల్మోస్ట్ భూమి మొత్తం ఎండ్ అవ్వచ్చు. సో ఆలోచించండి సూర్యుడు ఎంత అవసరమో మనకు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు లేక నార్మల్లీ మన ఫోన్ ట్రాకింగ్ గురించి వినే ఉంటారు, మూవీస్లో కనుక చూసి ఉంటారు. పోలీసు వాళ్ళకి ఇంత చేస్తారు. అండ్ ఏ విధంగా చేస్తారు? ఎవరికైనా కాల్ చేసి ఫోన్ ట్రాక్ చేస్తారు, లేకపోతే ఎవరికైనా SMS పంపి ఫోన్ ట్రాక్ చేస్తారు, లేకపోతే లొకేషన్ బట్టి ఫోన్ ట్రాక్ చేస్తారు. ఈ విధంగా అయితే నార్మల్లీ ఆల్మోస్ట్ అందరికి గుర్తు ఈ విధంగా ఫోన్ ట్రాక్ చేస్తారని. బట్ ఒక హిడెన్ వే కూడా ఉన్నది. దీనివల్ల లేకన్నా మన డైలీ మన అందరి ఫోన్ ట్రాక్ డైలీ మన ఫోన్ ట్రాక్లు అవుతున్నాయి. ఏ విధంగా అంటే మనకి ఏదైనా మెసేజ్ వచ్చిందనుకోండి ఫోన్ మీద, మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాకపోయినా కూడా చాలామంది నోటిఫికేషన్ ఆఫ్ చేసి ఉంచితే మన ఫోల్డర్లో లేకనా మెసేజ్ సేవ్ అయి ఉంటుంది, ఒక మెసేజ్ వచ్చిందని. బట్ ఇలాంటి కొన్ని సైలెంట్ మెసేజ్ కూడా ఉంటాయి. సైలెంట్ మెసేజ్ అంటే మనకు లేకన్నా తెలియదు మన ఫోన్ లోపల వచ్చిందని, మన ఫోన్కి లేకన్నా మెసేజ్ రాదు, మన ఫోన్కి నోటిఫికేషన్ ఏమీ రాదు, బట్ మన ఫోన్లో డైలీ ఇవి వస్తున్నాయి. సో మీకు డౌట్ రావచ్చు, ఇదైతే ఇన్లీగల్గా బ్రో, ఎవరైనా ఎట్లా ఎందుకు వేస్తారు అని మీకు డౌట్ కింద వస్తే, మనం సిమ్ కొనే టైంలో లేకన్నా యాక్టివేషన్ చేపిస్తాంగా ఆధార్ కార్డ్ ఇచ్చి, అదే టైంలో లేకన్నా మనం గవర్నమెంట్కి ఆల్ పర్మిషన్ ఇచ్చేస్తాం, మీరు ఏమన్నా చేసుకోవచ్చు, మా నంబర్ పబ్లిక్ అని, ప్రైవేట్ కాదు పబ్లిక్ అని. కాబట్టి మనకు డైలీ గవర్నమెంట్ నుండి డైలీ ఇప్పటికీ లేకన్నా ఫోన్లో వస్తున్నాయి, మీ ఫోన్లో కూడా వస్తున్నాయి. డైలీ మనకు కొన్ని హిడెన్ మెసేజెస్ వస్తున్నాయి, హిడెన్ మెసేజెస్. బట్ మనకు అవి తెలియదు. అంటే మన మొత్తం ఫోన్ డేటా కూడా ట్రాక్ అవుతున్నది. దాంతోపాటు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, మన లొకేషన్ అన్ని లేకన్నా గవర్నమెంట్కి గుర్తు ఈ హిడెన్ మెసేజెస్ వల్ల. సో వావ్. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు టోటల్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఎందరికి ఒక నెంబర్ ఉంటాయి, 10 మంది 20 మంది 30 మంది ఇట్లా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? దాంతోపాటు మీకు ఎందరు రిలేటివ్స్ ఉన్నారు, మీకు తెలిసిన ఎంతమంది రిలేటివ్స్ ఉన్నారు, దాంతోపాటు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు. ఓకే, సో మనం అందరితో లేకన్నా మన డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. అంటే మనం మీ మమ్మీతోటి మీరు ఉన్నప్పుడు మన ఫీలింగ్ వేరే ఉంటుంది, మన ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు ఫీలింగ్ వేరే ఉంటుంది, ఫాదర్ తోటి ఉన్నప్పుడు ఫీలింగ్ వేరే ఉంటుంది, సిస్టర్ తోటి ఫీలింగ్ వేరే ఉంటుంది, క్లోజ్ ఫ్రెండ్ తోటి లేకన్నా ఫీలింగ్ వేరే ఉంటుంది, ఇంకా మన నార్మల్ ఫ్రెండ్ తోటి ఫీలింగ్ వేరే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించినలా? ఎందుకంటే మనం అందరు 10 మంది మన ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, 10 మంది రిలేటివ్, 10 మంది ఫ్రెండ్స్, 10 మందితోటి మన డిఫరెంట్ ఫీలింగ్ ఉంటాయి. అందరితోటి మనం డిఫరెంట్గా కంఫర్టబుల్ ఉంటాంగా. సో ఎప్పుడు ఆలోచించినలా? సో మనం టోటల్ లేక ఇట్లా ఎన్నిసార్లు ఫీల్ చేసుకోవచ్చు? మాక్సిమం ఎంత ఫీల్ చేసుకోవచ్చు మనం ఎంతమంది గురించి? ఆన్సర్ ఇస్ 150. 150 ఏమంటే మన లైఫ్లో లేకన్నా 150 ఇలాంటి పర్సన్స్ ఉంటారు, 150 ఇలాంటి పర్సన్స్ ఉంటారు. ఆ 150 పర్సన్ మీద లేకన్నా మనకు డిఫరెంట్ క్లోజ్ ఫీలింగ్ ఉంటుంది. క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ లేకన్నా కొందరి మీద మాత్రం ఉంటే క్లోజ్ ఫీలింగ్ ఉంటుంది తప్ప అందరి మీద ఈ ఫీలింగ్ ఉండదు. మ్యాక్సిమం లేకన్నా 150 ఫీలింగ్స్ మాత్రం మన లోపల ఉన్నాయి. మనం 150% మీద మాత్రం సపరేట్ ఫీలింగ్ ఉంటాయి తప్ప మిగతా వాళ్ళందరి మీద సేమ్ టు సేమే ఫీలింగ్ ఉంటుంది. సో ఇది విన్నప్పుడు నాకు కూడా కొంచెం వెరైటీ అనిపించింది, బట్ ఇది రియాలిటీ. 150 మాత్రం ఫీలింగ్ ఉన్నాయి మన లోపల. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇప్పుడు అనుకోండి 2090 నడుస్తుంది అనుకోండి, 2025 కాదు, ఇప్పుడు 2090 నడుస్తుంది అనుకోండి. ఇప్పుడు మీరిద్దరు మనం ఇద్దరం ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి. మీరు నేను కలిసి ఒక నార్మల్ ఒక స్ట్రీట్ ఫుడ్ దగ్గర వెళ్ళి అక్కడ పానీపూరి కింద తిన్నాం. పానీపూరి తిన్నప్పుడు లేకన్నా మన బిల్ వచ్చింది.
బిల్ వచ్చి సింపుల్ బిల్ లెక్కన 8 లక్షల రూపాయలు బిల్ వచ్చింది. బిల్ నేను కట్టేసిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోయినాం. సో ఇప్పుడు మీకు డౌట్ రాలా, 8 లక్షల రూపాయలు పానీపూరి ఏం రాక అంతగానం మోలు తింటాలని, అంతగానం రేట్ ఎందుకు ఉంటుందని మీరు ఆలోచించేదిక్కా. బట్ ఆలోచించిన నేనేమన్నా, ఇప్పుడు 2090 నడుస్తున్నాయి, 2024 కాదు. మీరు కనుక మీ తాతల కాలంలో మీ తాతలు ముత్తాతలకి తోటి కనుక మీరు మాట్లాడుంటే వాళ్ళ మాటలు వాళ్ళు ఏమంటారు, మా టైంలో లేకన్నా 200 రూపాయలు మా జీతం ఉంటుండే, 100 రూపాయలకి మొత్తం మా ఇల్లు నడుస్తుండే, ఆటాన రూపాయికి బట్టలు వస్తుండే అని వాళ్ళు అంటారుగా. సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఎంతనే మనకు 2-3 వేల రూపాయలు బట్టలు వస్తున్నాయి, మనం తిండికి 1000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం 2019 వచ్చేసరికి 2090 వచ్చేసరికి దగ్గర ప్రతి దాని ప్రైస్ పెరిగిపోతాయిగా. సో మేబీ 1 ప్లేట్ పానీపూరి ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాయి కదా, అది ఇప్పుడు 90,000, 80,000, 8 లక్షల రూపాయల దాకా కూడా వెళ్ళొచ్చు. సో తర్వాత మనం కూర్చుండి కూడా గిదే మాట అంటాం, అరే మా టైంలో లేక 8 లక్షల రూపాయలకి ఒక కార్ వస్తుండే, మీ టైంలో ఉత్త తిండే తింటూ 8 లక్షల రూపాయలది గీ వాడు కూడా ఉంటారు కదా. మా తాత కూడా మాకు అంటుండే, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు 2-3 వేల రూపాయలకి బండ్లు వస్తుండట, 2 వీలర్ 4 వీలర్ వస్తుండట. ఇప్పుడైతే 2-3 వేలది మనకు బట్టలు కూడా వస్తలేవు. సో చూసుకోవచ్చు, మేబీ ఇది కావచ్చు. సో ఐ థింక్ మీకు ఫ్యాక్ట్స్ నచ్చినేమో. ఫ్యాక్ట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హ్యావ్ అ గుడ్ డే.